రీసెర్చ్ చేసి వీళ్ళు ఏం కనుక్కున్నారంటే 3 నెలలు సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా విద్యార్థులలో 85% సూపర్ బ్రెయిన్ యోగా చేసేటప్పుడు చెవులను పట్టుకుంటాం. తెలుసు కదా, చెవులను పట్టుకుంటాం కదా. ఈ చెవులు మన బ్రెయిన్కు రిమోట్ కంట్రోల్ అంటారు. ఈ చెవి తమ్మేలు, ఇయర్ లోబ్స్ మన బ్రెయిన్కు రిమోట్ కంట్రోల్. ఇక్కడ ఎట్లాగైతే ఆక్యుప్రెషర్ చేస్తామో ఇక్కడ చేసే ఒత్తిడిని ఆక్యుప్రెషర్ అంటాం. ఈ ఆక్యుప్రెషర్తో మన బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. మన మెదడులో న్యూరాన్స్ ఉంటాయని తెలుసు మీకు. కణాలు, మెదడు కణాలను న్యూరాన్స్ అంటాం. అవి చురుకుగా రీసెర్చ్ చేసి వీళ్ళు ఏం కనుక్కున్నారంటే 3 నెలలు సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా విద్యార్థులలో 85% జ్ఞాపక శక్తి. 3 good boys. 4 get up. 10 up. 11 up. 12 up. 13 up. 3. పాశ్చాత్యులు ఈ విధానాన్ని శ్రద్ధగా పాటిస్తున్నారు. పలు అభివృద్ధి చెందిన దేశాలలో చదువులో వెనుకబడిన విద్యార్థుల చేత రోజుకు కనీసం 10 నుండి 15 గుంజీళ్లు తీయిస్తున్నారు. గుంజీలు తీయడం మన దేశంలో అనాదిగా ఉన్న ఆచారం. చెవులు పట్టుకుని గుంజీలు తీయడాన్ని సంస్కృతంలో దోర్బీకరణం అంటారు. గణపతి పూజా విధానంలో దోర్బీకరణం అనేది ముఖ్యమైన ప్రక్రియ. వినాయకుని ముందు